స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. చచ్చితేనే బ్రతుకుతావు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక మీరు ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. మరి ముఖ్యంగా ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, లెంటును మనము ప్రార్థనాపూర్వకంగా ఆచరిస్తూ ఉన్నాం కదండి. ఈ లెంటు కాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పును మన వ్యక్తిగత జీవితంలో మనము పొందేటటువంటి వారంగా ఉండాలి. మన జీవితాలలో ఆధ్యాత్మిక పరమైనటువంటి చలనము, చైతన్యము రావాలి. శరీర సంబంధులుగా ఉన్నటువంటి మనము ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వ్యక్తులుగా మార్పు పొందాలి. లేనట్లయితే ఈ లెంటుకు అర్థమే లేదు. స్నేహితులారా, ఈ కోణంలో యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. స్నేహితులారా, మనము ఎవరమైనా కూడా జీవితంలో అనేకమైన సౌకర్యములను, వెలగలిగిన వస్తువులను, లోక సంబంధమైన సంతోషాన్ని, సుఖాన్ని, కొదువలేనటువంటి జీవితాన్ని అనుభవించాలని ప్రయాస పడేటటువంటి వారంగా ఉంటాం. మనలో చాలామంది నొప్పి, కొదువ, ప్రయాసము, కష్టములతో, ఛాలెంజెస్తో కూడినటువంటి జీవితాన్ని ఇష్టపడం. అది సౌకర్యంగానే ఉండాలి కానీ ఏ రకమైన కష్టంతో ఉండకూడదు అని తలపోసేటటువంటి వారంగా ఉంటాం. అదే రీతిగా ఈ యోహాను కాలము నాటి ప్రభులవారు జీవించిన నాటి యూదుల జీవితాన్ని గమనించినట్లయితే వారు కూడా రోమా ప్రభుత్వపు చెరలో ఎన్నో కష్టములను, ప్రయాసములను అనుభవిస్తూ ఉన్నారు. ఈ కష్టాల నుండి, బంధకాల నుండి, దాడుల నుండి, రక్తపాతం నుండి, పరాయి పాలన నుండి విమోచన కొరకు వారు నిరీక్షిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ప్రభుల వారు ఉన్నతమైనటువంటి పరిచర్య, ఆయన అద్భుత కార్యాలు కానివ్వండి, ఆశ్చర్య కార్యాలు కానివ్వండి, స్వస్థతలు కానివ్వండి, బోధలు కానివ్వండి, వారు అనుకున్నారు ఈయననే మెస్సియా అయి ఉంటాడేమో, అయితే ఈయన రోమా ప్రభుత్వం నుండి మమ్మల్ని విడిపించడం లేదు గనుక ఈయన మెస్సియా కాడులే అనే ఆలోచనకు వారు వచ్చి ఉన్నారు. అంటే దేవుని నుండి శరీర సంబంధమైనటువంటి విమోచననే వారు ఆశపడుతూ ఉన్నారు. అటువంటి తరుణంలో ఆ సందర్భాన్ని, వ్యక్తులను, పరిస్థితులను ఉద్దేశించి ప్రభుల వారు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. గోధుమ గింజ చచ్చితేనే అది బహుగా ఫలిస్తుంది అనే మాట వారికి తెలియజేసినాడు. నిజమే స్నేహితులారా, గోధుమ గింజ అయినా మరేదైనా విత్తనమైన భూమిలో విత్తినప్పుడు తన పాత రూపాన్ని, ప్రస్తుత పరిస్థితిని అది చంపివేయబడి ఒక నూతనమైనటువంటి మొక్కగా మారి పుష్పించి ఫలించి
అనేక విత్తనములనిచ్చి అనేకుల ఆకలి దప్పికను తీర్చేటటువంటిదిగా ఉన్నది. ఇక్కడ ప్రభుల వారు విమోచన అంటే లేదా జీవముతో కూడినటువంటి నిత్య జీవంతో కూడినటువంటి బ్రతుకు అంటే రోమా చెర నుండి బయట పడడము మాత్రమే జీవంతో నిత్య జీవంతో నింపబడినట్లు కాదు, కానీ మానవులుగా మన జీవితాలలో ఉన్నటువంటి స్వార్థాన్ని, శరీర సంబంధమైన ఆశలను, కోరికలను, లోక సంబంధమైన పాప జీవితమును మనం కూడా సాక్రిఫైస్ చేసి, అంటే ఆ పాత జీవితాన్ని, పాప జీవితాన్ని చంపివేసుకొని ఒక నూతనమైనటువంటి వ్యక్తిలాగా ఆయన పిలుపుని అందుకొని ఆయన మార్గంలో నడిచేటటువంటి వ్యక్తిలాగా రూపొందడమే నిజమైనటువంటి విమోచన, నిజమైనటువంటి నిత్య జీవమని ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు. అంటే స్నేహితులారా, మనం కూడా మన పాప విషయంలో, స్వార్థ విషయంలో, ఆశలు కోరిక విషయంలో మన స్వభావాన్ని చంపివేసుకొని ఆ నూతనమైన మొక్క ఏ రీతిగా మొలిచి అభివృద్ధి చెందిందో మనము ప్రభువు సంబంధమైనటువంటి వ్యక్తులముగా ఎదిగి ఫలించి అనేకులకు సువార్తను అందిస్తూ దేవుని రాజ్యాన్ని పంచుచు అనేకుల జీవితంలో నిరీక్షణను, నిత్య జీవాన్ని పంచేటటువంటి వారంగా ఉండాలి. అదే ఫలించినటువంటి స్థితి అని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. గనుక మన జీవితంలో మనం కూడా గోధుమ విత్తనము పాత శరీరాన్ని వదిలి నూతనమైనటువంటి శరీరాన్ని ధరించుకున్నట్లే మన శరీరం సంబంధమైన కోరికలను, ఆశలను విడిచి ఆధ్యాత్మికపరమైన స్వభావాన్ని ధరించుకోవాలని, అటువంటి జీవితము ఫలించినటువంటి మొక్క వలె అనేకులకు దీవెనకరంగా ఉంటుంది అని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, మా పాత స్వభావాన్ని, పాప స్వభావాన్ని వదిలి వేసి మాలో ఉన్న స్వార్థాన్ని, లోక సంబంధమైన దురాశలను, శరీర కోరికలను విడిచివేసి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి జీవితాన్ని ధరించుకోవడానికి మాకు మనసు అనుగ్రహించుమని, అయ్యా నిత్య జీవానికి అదే మార్గమని మేము తలపోస్తూ మిమ్మల్ని వెంబడించుచు విశ్వాసం ఉంచి నిత్య జీవ వారసులముగా ఉండడానికి మమ్మల్ని అందరినీ ఆయత్తపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.